రాబోయే తుఫాన్, భారీ వర్షాలు మరియు వరద ముంపును సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ యుద్ధ ప్రాతిపదికన ముందస్తు రక్షణ చర్యలను చేపట్టింది. ఈ నేపథ్యంలో నగరంలో తీసుకోవాల్సిన అత్యవసర చర్యలు, శాఖల మధ్య సమన్వయం, ప్రజల భద్రత, మౌలిక సదుపాయాల పరిరక్షణ వంటి అంశాలపై కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్ ఎన్వీవీ సత్యనారాయణ అధ్యక్షతన అత్యవసర ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో తుఫాన్ ప్రభావాన్ని తగ్గించేందుకు చేపట్టాల్సిన ముందస్తు చర్యలతో లోతట్టు ప్రాంతాల్లో నీటి నిల్వలను నివారించేందుకు డ్రైనేజీ వ్యవస్థ సన్నద్ధత, ప్రమాదకర ప్రాంతాల గుర్తింపు, అత్యవసర సహాయక బృందాల ఏర్పాటు, విద్యుత్ సరఫరా, త్రాగునీటి సరఫరా, వైద్య సేవలు, పారిశుద్ధ్య నిర్వహణ, ట్రాఫిక్ నియంత్రణ, అగ్నిమాపక సేవలు, విపత్తు నిర్వహణ తదితర అంశాలపై సమగ్రంగా చర్చించారు. ఈ సమావేశంలో ఎస్సీ పి వెంకట్రావు, చీఫ్ డేటా ఆఫీసర్ చక్రవర్తి, ఈఈ మాచరాజు, ఉద్యానవన శాఖ ఏడీ శ్రీనివాస్, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీచరణ్, ట్రాఫిక్ సీఐలు ఎన్ రమేష్, డి రామారావు, ఏడీఎఫ్ఓ బి యేసుబాబు, ఎఫ్ఎస్ఓ పట్టాభి, డిఎంఓ డాక్టర్ ఐ ప్రభాకర్, ఏపీ ఈపీడీసీఎల్ నుంచి నాగరాజు, భారత వాతావరణ శాఖ నుంచి డి రాంబాబు, డ్రైనేజీ డివిజన్కు చెందిన ఏఈకే కృతి, వరప్రసాద్, సీఎంఎండి వెంకట్రాజు, డీఈ ఫణీంద్రకుమార్, లక్ష్మీనారాయణతో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.